ఉద్యోగులు పింఛన్దారుల సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు అలాగే పింఛనర్ల సంఘాలతోటేమో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు భేటీ అవుతోంది. ఇప్పటికే భేటీ 5వ నెంబర్ బ్లాక్లోనేమో సమావేశ మందిరంలో ప్రారంభమైంది. మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, అలాగే వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అలాగే వాళ్ళ ఆయా విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని, ఆర్థికేతర అంశాలన్నింటినీ కూడాను ఈ సమావేశంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం వారి నుండి తెలుసుకొని వాటిని తరువాత మంత్రివర్గంలో కానీ ముఖ్యమంత్రికి నివేదించి మంత్రివర్గంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఉద్యోగ సంఘాలు మాత్రం ఖచ్చితంగా తమకు పీఆర్సీ అంటే గతంలో వేసిన పీఆర్సీకి సంబంధించి ఆయన రాజీనామా చేయడంతో తర్వాత పీఆర్సీ ఖచ్చితంగా వేయాలి, వేసిన తర్వాత ఈ లోపలనే ఐఆర్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చాలా వరకు తీర్చినప్పటికీ ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి. వాటిని సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు హామీ ఇవ్వాలనేసేమో వాళ్ళు కోరడం జరుగుతోంది. ఖచ్చితంగా ఇవి సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి. ఈ చర్చలు ఫలవంతం అవుతాయనేసేమో ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడాను ఈ ఉద్యోగులు ఇచ్చిన ప్రతిపాదనలు కానీ వారి డిమాండ్లు కానీ వారితో చర్చించిన అంశాలన్నింటినీ కూడాను కూలంకషంగా మళ్ళీ వాటి మీద నిర్ణయాలు తీసుకునేందుకు ఇవన్నిటిని కూడాను క్రోడీకరించుకుని చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలు అలాగే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న వైనాన్ని కూడానేమో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలకు వివరించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వాళ్ళ ప్రధాన డిమాండ్ పీఆర్సీ వేయాలి, అలాగే పింఛన్దారులకు సంబంధించిన ఉన్న ప్రధానమైన డిమాండ్లు వీటన్నిటి మీద కూడా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు అందుతున్న హెల్త్కి సంబంధించి అందుతున్న సహాయం, అలాగే పింఛన్దారులకి హెల్త్కి సంబంధించి ఇస్తున్న భరోసా వీటన్నిటి మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దాదాపు ఒక గంట నుంచి గంటన్నర వరకు ఈ చర్చ కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడే ఒక కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం తర్వాత నిర్దిష్టంగా అటు మంత్రివర్గ ఉపసంఘం కానీ ఉద్యోగ సంఘాలు కూడాను చర్చల వివరాలని వెల్లడించే అవకాశం ఉంది. కెమెరామెన్ భాస్కర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, సెక్రటేరియట్ నుంచి. ఓవర్ టు స్టూడియో.